శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఎస్ఎస్సి జై హనుమాన్ ఛానల్ యాజమాన్యానికి, బృందానికి మరియు ప్రేక్షకులకు తెలుగు ఉగాది పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని మనం ఇప్పుడు నిర్వహించుకుందాం. ఈ యొక్క తెలుగు ఉగాదికి ముఖ్యమైనది ఏందయ్యా అంటే మనకు చాంద్రమానం ప్రకారము ఉగాదిని నిర్వహించుకుంటాము. యుగానికి ఆరంభము, యుగ ఆది. తెలుగు ఉగాది సంవత్సరం లోపట 60 సంవత్సరాలు కలవు. అందులో ఈ సంవత్సరం పేరు పరాభావనామ సంవత్సరము. ఈ సంవత్సరము పంచాంగరీత్యా వాతావరణం కానీ, దేశ పరిస్థితులు కానీ, రాసుల వారీగా ఏ విధంగా ఉన్నదో ఒక్కసారి పరిశీలించుకుందాం. ముందు పంచాంగ శ్రవణం కార్యక్రమంలో భాగంగా శ్లోకంతో మనం ప్రారంభించుకుందాం. కళ్యాణం గుణహరం రిపువరం దుస్వప్న దోషాహరం గంగాస్థాన విశేష పుణ్య ఫలితం గోదానతుల్య నృణాం ఆయుర్వృద్ధికరం ఉత్తమం శుభకరం సంతాన సత్ఫల్యతాం నానాకర్మ సుసాదతం సుమచితం పంచాంగ మణికర్ణతాం. పంచాంగ శ్రవణం వినడం వలన మనకు గోదాన తుల్యం, గోవును దానమిచ్చినంత ఫలితము, సమస్తమైనటువంటి నదుల స్నానాలు చేసినటువంటి పుణ్య ఫలితము, తిథి వార నక్షత్ర యోగ కర్ణములకు అనుకూలత కలుగుతూ ఉంటుందని చెప్పి ఈ యొక్క శ్లోకం యొక్క భావన. పరాభవనామ సంవత్సరం యొక్క రాజాదులను గనుక మనం పరిశీలించినట్టుంటే ఈ సంవత్సరము రాజు గురువు, రాజవాహనము నావ, మంత్రి కుజుడు, సేనాధిపతి చంద్రుడు, సస్యాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి బుధుడు, అర్ఘాధిపతి చంద్రుడు, మేఘాధిపతి కూడా చంద్రుడు, రసాధిపతి రవి, నీరసాధిపతి శుక్రుడు, పశుపాలకుడు శ్రీకృష్ణుడు, స్థాన సంరక్షకుడు శ్రీకృష్ణుడు. ఈ సంవత్సరము 4 తూముల వర్షము, 2 తూముల గాలి, 11 వీసముల పంట. ఈ సంవత్సరము మనకు రాజు గురువు అగుటం వలన శాంతం ఎక్కువగా ఉంటుంది, క్రోధం కూడా ఎక్కువగానే ఉంటుంది. రాజ్యం పరిపాలించే వారికి అనేకమైన మార్పులు జరిగే అవకాశం ఉన్నది. ధనవంతులు మరింత ధనవంతులు కావడం, పేదవారికి మరిన్ని కష్టాలు రావడం ఈ యొక్క గురు ప్రభావంతో జరుగుతూ ఉంటుంది. వ్యవసాయదారులకు, పాడి పరిశ్రమ వారికి ఈ సంవత్సరం సంపూర్ణంగా అనుకూలంగా ఉన్నది. ఎందుకంటే పశుపాలకుడు కూడా శ్రీకృష్ణుడే, స్థాన సంరక్షకుడు శ్రీకృష్ణుడే. కాబట్టి ఆ పాలు, పెరుగు సంబంధించినటువంటి వ్యవసాయం చేసేవారు, పాడి పరిశ్రమ వారు మంచి లాభాలను పొందుతారు. వ్యవసాయ రంగంలో ఈసారి కొంత అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా వర్ష ధాన్యాలను కనుక చూసినట్టుంటే వర్షము 17 వాళ్ళు, ధాన్యము 11 వాళ్ళు, శీతలము 5 వాళ్ళు, తృణము 13 వాళ్ళు, ఉష్ణము 17 వాళ్ళు, మారుతము 13 వాళ్ళు, ప్రజావృద్ధి 15 వాళ్ళు, ప్రజాక్షయం 15 వాళ్ళు, రాజ విధ్వంసం 9 వాళ్ళు, ఉగ్రం 5 పాళ్ళు, పుణ్యం 5 పాళ్ళు, పాపం 5 పాళ్ళు, వ్యాధి 13 పాళ్ళు, ఉపశమనం 15 వాళ్ళు, ఆచారం 5 పాళ్ళు, అనాచారం 5 పాళ్ళు, జననం 3 వాళ్ళు, మరణం 3 వాళ్ళు, దేశ స్వాహద్యం 9 వాళ్ళు, చోరభయం 19 వాళ్ళు,
అగ్నిభయం 11 పాళ్ళు, శాంతం 3 పాళ్ళు. ఈ విధంగా ఈ సంవత్సరం కొనసాగుతూ ఉన్నది. కార్తెల విషయంగా ఈ సంవత్సరం కార్తరీలు మనకు మొదటి కార్తరి 31/3/2026 రేవతి కార్తీ మంగళవారం రోజు ప్రవేశిస్తుంది. సోమవారం ఎక్కువగా వస్తున్నాయి కార్తరీలు. కాబట్టి కార్తరీలు వ్యవసాయదారులకు వర్షానికి అనుకూలంగా ఉంటాయి. పంటలు మంచిగా పండే అవకాశం ఉన్నది. రైతులు సంతోషంగా ఉంటారు. ఈసారి వాస్తు కార్తరి వైశాఖ బహుళ 3 తేదీ 4/5/2026 నుండి 29/5/2026 అంటే జ్యేష్ఠ బహుళ త్రయోదశి వరకు వాస్తు కార్తరి ఉన్నది. వాస్తు కార్తరి లోపట్ల గృహానికి కడపకు సంబంధించినటువంటి పనులు ఆగుతాయి. మౌఢ్యమి నిర్ణయాలు కనుక చూసుకుంటే మొదటిసారిగా గురుమౌఢ్యమి. ఇది ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ బహుళ అమావాస్య వరకు అంటే 15/7/2026 నుండి 12/8/2026 వరకు గురుమౌఢ్యం ఉన్నది. ఆషాఢ మాసం లోపల సహజంగా శుభ కార్యక్రమాలనేటివి మన వైపు కావు. కాబట్టి ఆషాఢ మాసం లోపటనే మూడాలున్నాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు. అలాగే మరొక మౌఢ్యమి శుక్రమౌఢ్యమి. ఇది ఆశ్వీజ శుద్ధ అష్టమి నుంచి ఆశ్వీజ బహుళ చవితి వరకు అంటే 19/10/2026 నుంచి 29/10/2026 వరకు 10 రోజులు శుక్రమౌఢ్యమి ఉన్నది. పుష్కరాల నిర్ణయము. ఈసారి పుష్కరాలు చార్ధాంలోని యమునోత్రికి వస్తున్నాయి. పుష్కరాలు ప్రారంభము 2/6/2026 అంటే పరాభావనమ సంవత్సరము జ్యేష్ఠ బహుళ విధియ నాడు మంగళవారం రోజు ఉదయము పుష్కరాలు ప్రారంభమవుతున్నవి. ఈ సంవత్సరము మాసాల లోపట ఒక మాసం అధికంగా వస్తుంది. అదే జ్యేష్ఠ మాసము. అధిక జ్యేష్ఠ మాసము ఈ సంవత్సరము ఎక్కువగా వస్తుంది. పండుగలు నిర్ణయాల లోపట మనకు ముఖ్యంగా సంక్రమణ ఈసారి 15వ తారీఖు నాడు వస్తుంది. 15/1/2027 నాడు సంక్రమణ పండుగ జరుపుకోవలసి వస్తుంది. మనం రాసుల వారీగా గనుక మనం పరిశీలించినట్టుంటే మనకు ఆదాయ వ్యయాలు రాజ్యపూజ్యాన్ని ఒకసారి పరిశీలించుకుందాం. మేషరాశి ఆదాయం 11, వ్యయం 5. వృషభ రాశి వారికి ఆదాయము 5, వ్యయము 14. మిథున రాశి వారికి 8 ఆదాయము, 11 వ్యయము. కర్కాటక రాశి వారికి 2 ఆదాయము, 11 వ్యయము. సింహరాశి వారికి 5 ఆదాయము, 5 వ్యయము. కన్యారాశి వారికి 8 ఆదాయము, 11 వ్యయము. తులారాశి వారికి 5 ఆదాయము, 14 ఖర్చు. వృశ్చికం రాశి వారికి 11 ఆదాయము, 5 ఖర్చు. ధనస్సు రాశి వారికి 14 ఆదాయము, 11 ఖర్చు. మకర రాశి వారికి 2 ఆదాయము, 8 ఖర్చు. కుంభరాశి వారికి 2 ఆదాయము, 8 ఖర్చు. మీనరాశి వారికి 14 ఆదాయము, 11 ఖర్చు. రాజ్యపూజ్యము, అవమానము. మేషరాశి వారికి 2 గౌరవము, 4 అవమానము. వృషభ రాశి వారికి 5 గౌరవము, 4 అవమానము. మిథున రాశి వారికి 1 గౌరవము, 7 అవమానము.
కర్కాటక రాశి వారికి 4 గౌరవము 7 అగౌరవము, సింహరాశి వారికి 7 గౌరవము 7 అవమానము, కన్యారాశి వారికి 3 గౌరవము 3 అవమానము, తులారాశి వారికి 7 గౌరవము 7 అవమానము, వృశ్చిక రాశి వారికి 3 గౌరవము 3 అగౌరవము, ధనస్సు రాశి వారికి 8 గౌరవము 3 అగౌరవము, మకర రాశి వారికి 2 గౌరవము 6 అగౌరవము, కుంభరాశి వారికి 5 గౌరవము 6 అగౌరవము, మీనరాశి వారికి 1 గౌరవము 2 అగౌరవము. ఇక కందాదాయాలు కనుక పరిశీలించినట్టుంటే అశ్విని నక్షత్రం వారికి 0 లేవు, భరణి నక్షత్రం వారికి 0 మధ్య 0 ఉన్నది, కృత్తికా నక్షత్రం వారికి చివరి 0 ఉన్నది, రోహిణి నక్షత్రం వారికి 0 లేవు, మృగశిర నక్షత్రం వారికి 2 0, ఆరిద్ర నక్షత్రం వారికి 0 లేవు, పునర్వసు నక్షత్రం వారికి 0 లేవు, పుష్యమి నక్షత్రం వారికి 2 0, ఆశ్లేష నక్షత్రం వారికి 0 లేవు, మకా నక్షత్రం వారికి 0 లేవు, పుబ్బా నక్షత్రం వారికి మధ్య 0, ఉత్తరా నక్షత్రం వారికి 0 లేవు, హస్తా నక్షత్రం వారికి ఆది అంతము 0 ఉన్నది, చిత్తా నక్షత్రం వారికి మధ్య 0 ఉన్నది, స్వాతి నక్షత్రం వారికి 0 లేవు, విశాఖ నక్షత్రం వారికి 0 లేవు, అనురాధ నక్షత్రం వారికి మధ్య 0 ఉన్నది, జ్యేష్ఠ నక్షత్రం వారికి ఆ చివరి 0 ఉన్నది, మూలా నక్షత్రం వారికి 0 లేవు, పూర్వాషాఢ నక్షత్రం వారికి మధ్య 0 ఉన్నది, ఉత్తర నక్షత్రం వారికి ప్రథమం లోపట ఆద్య 0 ఉన్నది, శ్రవణ నక్షత్రం వారికి 0 లేవు, ధనిష్ట నక్షత్రం వారికి మధ్యము అంతిమమందు 0 ఉన్నది, శతభిష నక్షత్రం వారికి 0 లేవు, పూర్వభద్ర నక్షత్రం వారికి 0 లేవు, ఉత్తరాభద్ర నక్షత్రం వారికి మధ్య 0 ఉన్నది, రేవతి నక్షత్రం వారికి 0 లేవు. ఈ యొక్క మధ్య 0 ఉన్నవారు కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. ఆది అంతిమ 0 ఉన్నవారికి ధనపరంగా జాగ్రత్తలు తీసుకోండి.